హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది డే 2 స్టార్టింగ్ స్కూల్ అండి. స్కూల్ స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ డే అనమాట, సెకండ్ డే. నేను 1, 2, 3 వ్లాగ్స్ అన్నట్టుగా డే బై డే 1, 2, 3 అన్నట్టుగా చెప్తాను. ఇది #సెకండ్ వ్లాగ్ అనుకోండి, స్కూల్ స్టార్ట్ అయ్యాక. సో ఈ 2024లో స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి 2025 స్కూల్ ఎండ్ అయ్యే వరకు నా డే ఎవ్రీ డే ఎలా ఉంటుంది అన్నది నాకు తెలుసుకోవాలని ఉంది. సో అందుకే ప్రతి డే నేను వ్లాగ్ కింద చేసి పెడుతున్నాను, డే 1, డే 2 అని. సో ఇలానే వస్తూ ఉంటాయి మీకు డైలీ వ్లాగ్స్ అండి. సో ఈరోజు డే 2 కదా, పాపకి స్కూల్ ఉందన్నమాట ఫ్రైడే. ఆ రోజు నేను మార్నింగ్ లేచి బయటంతా ఊడ్చేసి ముగ్గు పెట్టేసి ఇల్లంతా ఊడ్చేసాను. అంతా ఊడ్చేసాక పాపను లేపి బ్రష్ పంపించేసి ఈలోపు నేను కిచెన్లో ఏమైనా పనులు ఉంటే కిచెన్లో చేసుకొని ఇల్లంతా నీట్గా ఊడ్చేసుకుంటానండి. ఫస్ట్ నాకు లేవంగానే మంచిగా పీస్ఫుల్గా అనిపించాలంటే ఫస్ట్ ఇల్లు క్లీనింగ్ అయిపోవాలి నాకు, తర్వాత ఏదైనా. పాప లేచింది, బ్రష్కి వెళ్ళిందనమాట. సో ఈలోపు చిన్న పాప పడుకుంది. తను లేసేలోపు నేను అన్ని పనులు చేసుకోవాలి, లేదంటే ఏ పని కూడా చేయనివ్వదండి. అసలు నాతోనే ఉండు, నాతోనే పడుకో, నా దగ్గరే ఉండు, జో కొట్టు అని ఒక్క పని కూడా చేయనివ్వదు. ఇప్పటికీ తనకి 4 years కంప్లీట్ అవ్వబోతున్నాయి. ఇప్పటికీ ఇంకా నెలల పిల్లలానే ప్రవర్తిస్తుందండి. అది చూపించే ప్రేమకి ఆనందపడాలో, ఆ ప్రేమ వల్ల నేను పడుతున్న ఇబ్బంది వల్ల బాధపడాలో అర్థం కావట్లేదన్నమాట. సో చిన్నపిల్లలందరూ ఇలానే ఉంటారా? మీ ఇంట్లో కూడా ఇలానే ఉన్నారా? ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సో మా ఇంట్లో అయితే సెకండ్ డే దోశ వేస్తున్నాను మా పాపకి. అందరికీ దోశలు అంటే నార్మల్గా ఇష్టంగానే ఉంటుంది కదండి, మా పాపకు కూడా ఇష్టమే. సో ఈరోజు మామూలు దోశ వేసేస్తున్నాను, ఫ్రైడే కదా, ఎగ్ దోశ ఏమి వేయట్లేదు. సో నార్మల్ దోశ ఇచ్చేసేసి పాపకి తినేసి అని చెప్పేసి నేను స్నానానికి వెళ్ళిపోయానండి. ఫ్రైడే కదా, త్వరగా స్నానం చేసేస్తాను. పూజ ఏం చేయట్లేదు నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది. సో అందుకనేసి పూజ ఏం చేయట్లేదు. సాటర్డే నుంచి చేస్తాను డైలీ పూజ. సో మార్నింగే లేవాలి పూజ కోసం అయితే నాకు, లేదంటే మళ్ళీ కౌంటర్ టాప్ మొత్తం నిండిపోతుంది. ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ వాష్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడే కదా దేవుడి పూజ సామాన్లు తోమేది నేను. నాకేంటంటే ఫస్ట్ లేవగానే స్నానం చేసి 6-6:30 లోపు పూజ అయిపోతే అప్పుడు వంట స్టార్ట్ చేయొచ్చు అని. లేకపోతే అస్సలు నాకు చేయబుద్ధి కాదండి. ఆ కౌంటర్ టాప్ మొత్తం సామాన్లతో నిండిపోతుంది. మళ్ళీ అవన్నీ క్లీన్ చేసి అవన్నీ తుడిచి మళ్ళీ దేవుడి సామాన్లన్నీ తీసి క్లీన్ చేయాల్సి వస్తుంది. అందుకే నేను వంట స్టార్ట్ చేయకముందే పూజ అయిపోవాలనుకుంటాను. ఒకవేళ అవ్వలేదు అంటే నేను ఇంకా ఆ రోజు పూజ చేయను అనమాట. సో అదనమాట. ఇంకా చిన్న పాప లేచిపోయింది, తను హాల్లో ఉంది. నేను బెడ్ తులిపేసి తీసి ఇంకా స్నానానికి వెళ్ళిపోతానండి చిన్న పాపని తీసుకొని. ఇంకా పెద్ద పాపకు దోశ ఇచ్చాను కదా, తను తినేస్తుంది. నేను తినేస్తాను, స్నానానికి వెళ్తానంటే సరే వెళ్ళమ్మా అనింది. నేను స్నానం చేసి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి చిన్న పాప నేను కలిపి దోశలు తింటున్నామండి. నాతో పాటే తింటుంది, నాతో పాటే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. దోశ తిన్నాక కొద్దిసేపటికి కాఫీ చేసుకున్నాను. కాఫీ కడుపులో పనంది, అసలు డే స్టార్ట్ అయినట్టే ఉండదు. నేను పరకడుపును తాగనండి, వేడి చేస్తుంది అండ్ హెల్త్ కూడా అంత మంచిది కాదు కదా. సో నేను తిన్నాక 1 hour అప్పట్లోకి అలా తాగుతాను అనమాట. సో పాప స్కూల్ నుంచి వచ్చింది, 11:30కి వస్తుంది, 11:40 అయిపోతుంది. వచ్చేసరికి వెళ్ళి తీసుకొస్తా, ఇంటి కత్లే స్కూల్. సో పైనాపిల్ తెచ్చారండి, కోసిద్దామని చూస్తే మొత్తం కుళ్ళిపోయింది. అది ఎంత కోపం వచ్చింది నాకైతే. అసలు ఎవరైనా పైనాపిల్ ఇంటికి తెచ్చుకుంటారండి? అక్కడ కోపించి తెచ్చుకుంటారు, కానీ ఫస్ట్ టైం తెచ్చాడండి ఇన్ని ఇయర్స్లో. అసలు ఎప్పుడు తీసుకురారు, మేము ఎవరం తినం, పైనాపిల్ నచ్చదు. నేనే ఎక్కువ తినాలనిపిస్తే తినేది నేనే. ఎక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా, వెయిట్ లాస్కి కూడా పైనాపిల్ బాగుంటుంది. సో పైనాపిల్ కోసి ఇచ్చేసాక వాళ్ళకి ఇంకా మధ్యాహ్నం 1:30, 2 o'clock కల్గా బీట్రూట్ పెరుగన్నం కలిపి తినిపించేసి పడుకున్నానండి. ఇంకా పడుకొని లేచాక ఇంకా ఈవినింగ్ ఇదనమాట. పడుకొని లేసరికి ఎంత టైం అయిందంటే
3:30 అయినట్టుంది. 3:30 కాదు, పడుకున్నదే 3:30కి పడుకున్నాను. సో 5 అట్లా లేసాను. లేచి ఇంకా ఇల్లు వాకిలి చిమ్మేసి బయట ఇంకా ముఖమంతా కడుక్కొని మా వారు ఉన్నారనమాట. కాఫీ ఇచ్చి నేను కూడా కాఫీ తాగేసి ఇంకా అన్నం పెట్టేశాను. పాప త్వరగా పడుకుంటుంది కదా, పెద్ద పాప స్కూల్ ఉంటుందని. అన్నం అవుతూ ఉంటే ఇతరులు గిన్నెలు క్లీన్ చేసేస్తూ ఉన్నాను. ఈరోజైతే వంట ఏం చేయలేదండి. నిన్న చేసిన బీట్రూట్ ఫ్రై ఉంది. సో అదే తిన్నాము ఈరోజు అంతాను. సో గిన్నెలు కూడా అందుకే చాలా తక్కువ ఉన్నాయి. గిన్నెలన్నీ ఫటాఫట్ అని క్లీన్ చేసేసి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసి మొత్తం అంతా నీట్గా తుడిచేసేసి, నాకు చెప్పాను కదా నైట్ మొత్తం క్లీనింగ్ చేసినాకనే పడుకుంటాను. అట్లానైతే నిద్ర వస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. మార్నింగ్ లేసేసరికి పీస్ఫుల్గా ఉంటుందండి. సో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ చూస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. చాలా నేను కష్టపడుతున్నాను పిల్లలతో, కొంచెం ఫైనాన్షియల్గా స్టేబుల్ అవుదామని, కొంచెం హెల్ప్ అవుతుందని. ఎవరైనా ఫస్ట్ టైం వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా నచ్చితే లైక్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కూడా కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపిస్తున్నాయి అన్నది. సో ఇంకేమైనా వీడియోస్ నా నుంచి కావాలంటే కూడా దానికి కూడా మెసేజ్ చేయండి. సో ఇవన్నీ క్లీన్ చేసేసి నేను ఈ దీన్ని ఏమంటారు, ఈ పాత్రని అల్యూమినియం అనుకుంటా, అల్యూమినియం అంటారు. సో ఇవి మార్చాలనుకుంటున్నాను. స్టీల్ తీసుకోవాలి, హెల్త్కి అస్సలు మంచిది కాదు. సో అందుకనే మేబీ మాకు కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. వీటి వల్లనే ఏంటో అర్థం కావట్లేదు. అందరూ యూట్యూబ్లో కూడా స్టీల్ వాడండి అని చెప్తా ఉన్నారు. సో తీసుకోవాలి 2 అన్నం గిన్నెలు స్టీల్వి, ఒకటి కడాయి, మట్టి పాత్ర. నాకు మట్టి పాత్రలో ఉండాలని ఉంది. మట్టి కడాయి తీసుకోవాలని ఉంది, ఎప్పటి నుంచో ట్రై చేయాలి. కానీ అది పగిలిపోతుందేమో కూడా భయంగా ఉంది. బట్ మట్టి దాంట్లో తింటే ఆరోగ్యంకి మంచిది కదండి. సో అందుకని తీసుకోవాలని ఉంది. సో చూస్తా, ఈ 1 వీక్ 10 డేస్లో అవుతుంది అనుకుంటున్నాను కొంచెం. సో ఇక ఇక్కడ గిన్నెల్లో వాటర్ ఏమైనా ఉంటే ఇట్లా అంటున్నాను, కిందికి పడిపోతాయేమో అని. అన్నం అయితే అయిపోయింది, వంచేస్తున్నాను. ఈ రోజుల్లో కూడా ఇలా అన్నం వంచే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నాకు ఇలా ఉంచితేనే తినాలనిపిస్తుంది, ఇలా ఉంచితేనే మంచిగా అనిపిస్తుంది అనమాట. లేకపోతే అస్సలు తినబుద్ధి కాదు. ఆ కుక్కర్లలో ఎట్లా వండుకొని తింటారండి బాబు, గట్టిగా ఉంటాయి మెతుకులు, ఉడకవు అయితే. అసలు ఎలా తింటారో. మా చెల్లి వాళ్ళు కూడా అదే తింటారు, మా అమ్మ వాళ్ళు కూడా. వాళ్ళకి అలవాటు అయిపోయింది, అలా నాకు ఇలా అలవాటు అయిపోయిందండి. బిఫోర్ కరోనా నేను కూడా కుక్కర్లోనే తినేదాన్ని. బట్ ఆఫ్టర్ కరోనా మా చిన్న పాప పుట్టింది, కొంచెం హెల్త్గా పరంగా మంచిగా ఉండాలని అనమాట. ఇట్లా నాకు కూడా ఫస్ట్ ఉంచడం వచ్చేది కాదు, అలా నేర్చేసుకున్నాను. సో అదనమాట. టైం అయితే 8:30 అవుతుందండి. ఈరోజు లేట్ అయిపోయింది తినడానికి. సో పిల్లలు నేను మా ఆయన అందరం కలిసి పడుకుడిపోయాము ఈరోజు చాలాసేపు. సో నిద్ర వస్తలేదు అనమాట. 11-12 అవుతుంది మీరు పడుకోవడానికి. ఈరోజు మా పెద్ద పాప కూడా పడుకుడిపోయింది, పగలు పడుకోదు అస్సలు, కానీ పడుకుంది. నిద్ర వస్తలే కదా, నిద్ర వస్తలేదండి దానికి. 8:30 అయింది. సో ఫుడ్ తినేసి మళ్ళీ మీతో మాట్లాడతాను. బాయ్ చెప్పు. మేడం దగ్గరికి ఇప్పుడు తర్వాత రేపు పొద్దున్న అన్నం తొక్కేస్తాం. బాగా నాకు పచ్చడితో తినాలనిపిస్తుంది. నిమ్మకాయ పచ్చడి తెచ్చుకుని వెళ్ళి మళ్ళీ వేడి కూడా చేస్తుంది అనమాట. ఇంకా తప్పదు, తినాలనిపిస్తుంది. క్లీన్ చేయాలి. పాపకు కూడా క్లీన్ చేస్తాను మొత్తం. ఎంత చెత్త వచ్చిందో మంచి తీపించుకుంటుంది ఇది. దానికే భయం కీర్తనకి. సరే బాయ్. సో పిల్లలిద్దరికీ అన్నం తినిపించేసి ఇంకా నేను కూడా తినేసేసి ఇంకా నైట్ అయిపోయింది కదా, అప్పటికి 9:30 అయిపోయినట్టుంది. సో కిచెన్లో ఈ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేయడం ఒక్కటే ఉంది, మిగతాది ఇంకా గిన్నెలు కూడా ఏం లేవు. కౌంటర్ టాప్ కూడా నీట్గా క్లీన్ చేసి మిగతా ఆ 2-3 గిన్నెలు కూడా క్లీన్ చేసేసి, సో వాటర్ అయిపోయినాయి. మేము డ్రింకింగ్ వాటరు
పట్టుకుంటాం బయట. బట్ అవి వర్షం పడడం వల్ల ఏంటో కానీ మోరి నీళ్ళు కలుస్తున్నట్టున్నాయండి. బాగా గబ్బు వాసన అనమాట. బాబోయ్, ఇంకా అవి వాసన చూడలేకపోతున్నాం. ఇంకా తాగకూడదు కదా, ఇంకా అలాంటి నీళ్ళని ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకుంటున్నాం క్యాన్లో. సో ఇప్పుడు ఈరోజు అవి బిందెలు కూడా వాష్ చేసేసేయాలి. నేను బిందెలు ఒక నైట్లో ముందే రేపు నీళ్ళు తెస్తామని ఈరోజు నైట్ ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసేసి మిగతా 2 బిందెలన్నీ తోమేస్తాను అనమాట. సో దట్ ఏమవుతుందంటే మనకి అదంతా ఎండిపోతుంది అన్నమాట. బాగా డ్రై అయ్యి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది బిందెలలో. లేకపోతే మనం ఎంబడెంబడే కడిగి ఎంబడెంబడే వాటర్ పడతా ఉంటే అది స్మెల్ నీచు వాసన వస్తుంది. మనకి హెల్త్కి కూడా మంచిది కాదు. సో బిందె ముందు రోజే కానీ లేదంటే పొద్దున్న కడిగి ఎండబెట్టి సాయంత్రం నీళ్ళు పట్టుకోవడం కానీ చేయండి మీరైనా సరే. సో అదైతే స్మెల్ రాకుండా నీట్గా ఉంటుంది. ఇదన్నమాట. ఇది నా డైలీ రొటీన్ ఇలానే ఉంటుందండి. ఎక్కువ హడావిడిగా ఏముండదు. ఇంకా బయటికి వెళ్ళడం కూడా ఏముండదు. చాలా తక్కువ బయటికి వెళ్ళేది. మేము ఇంట్లోనే ఉంటాము. నాకు కూడా బయట తిరిగితే హెడేక్, నాకు మైగ్రేన్ ఉందన్నమాట. హెడేక్, వామిటింగ్స్, కార్లో తిరిగితే చాలా టైర్డ్ అయిపోతాను. ఒక డేలో హాఫ్ డేని అలా వెళ్ళి వచ్చానంటే 2-3 రోజులు ట్రావెల్ చేసినంత సిక్ అయిపోతాను అనమాట. సో ఇంట్రోవర్ట్ అనమాట నేను. చాలా అంటే చాలా. మా ఆయన అదే అంటుంటారు, ఫ్యూచర్లో కార్ తీసుకుంటే ఎలా. సేమ్ నా లక్కనే పిల్లలు కూడా తయారయ్యారండి. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. ఇంకా వామిటింగ్స్ అయితే చెప్పనక్కర్లే. కారు కూడా పడదు. నాలాగే ఇద్దరికి సేమ్ వామిటింగ్స్ కక్కేసుకుంటారు. విండోస్ దింపమంటేనేమో మా ఆయనకు కోపం వస్తుంది. బయటంతా గాలి పొల్యూషన్ అది ఇది అనేసి డ్రైవింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుందని ఆయన కోప్పడతాడు. సో నేనైతే ఇంకా తప్పదు అన్నట్టు ఇంకా వెళ్ళాలి, తప్పదు కార్లో ఎక్కడికైనా అంటే ఇంకా వామిటింగ్ ట్యాబ్లెట్ నేనే వేసుకుంటాను. మా పిల్లలు ఇద్దరికి కూడా వామిటింగ్ ట్యాబ్లెట్ వేసేస్తానండి. ఇంకా చాలా వరకు అయితే కంట్రోల్ అవుతుంది. మేబీ ఇంకా ఒక్కోసారి అయితే ఆ వామిటింగ్ ట్యాబ్లెట్స్ కూడా పనిచేయవు. ఇంకా కక్కడే కక్కుడు. ఇంకా మా ఆయన అయితే ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండి, అవి పెట్టేసుకుంటాడు కార్లో. మేము కార్ ఎక్కడ ఆపడనమాట. ఇంకా అందులో కక్కుకోవడం, ఇంకా కిటికీల నుంచి ఎక్కడైనా పడేసే ప్లేస్ కనిపిస్తే అక్కడ పడేస్తామన్నమాట. ఇంకా కార్ ఆపి బయట దిగి కక్కి కడిగి అంతా టైం వేస్ట్ అయిపోతుంది అనేసి ఇంకా అట్లా అనమాట. పిల్లలు కూడా మనము ఎప్పుడు ఏ టైంలో కక్కుతారో తెలియదు కదా. సో అట్లా కవర్స్ పెట్టుకుంటాడు. అట్లా అయితే వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా ఇప్పుడు 12:30 అయిపోయింది. నిద్ర వచ్చేస్తుంది. పొద్దున్నే లేవాలి మళ్ళీ స్కూల్స్. సో ఇదైతే ఇంకా అసలు ఇది సమ్మరా వర్షాకాలం అర్థం కావట్లేదండి. గుబగుబలు ఆడేస్తుంది, ఉడకపోసేస్తుంది రూమ్లలో. ఇది చెమటలు అయితే నాన్ స్టాప్గా కారేస్తున్నాయండి. ఆ స్మెల్ చెమటకి అయితే ఎన్నిసార్లు స్నానం చేసినట్టు అనిపించట్లేదు. ఉబ్బరిచ్చేస్తుంది. ఇన్ని రోజులు మొన్నటి వరకు కొంచెం వర్షం పడి చల్లగా ఉంది అనుకునేసరికి మళ్ళీ వర్షం బంద్ అయిపోయింది. ఏంటో ఏమో అస్సలు ఉండలేకపోతున్నానండి. టైం వచ్చేసి 9:40 అవుతుంది. వంటగది పని అంతా అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా అసలు ఇది ఎండాకాలము వర్షాకాలం అర్థం కావట్లేదు. ఫుల్ చెమటలు, స్వెట్, ఉండలేకపోతున్నాం. పిల్లలు అయితే అసలు ఉండలేకపోతున్నారు. కూలరు తీసేద్దాం, క్లీన్ చేసి పైన పెట్టేద్దాం అనుకున్నా కానీ ఇంకా ఫుల్ వర్షాలు పడే వరకు ఇంక తప్పదు. ఈరోజు చాలా కూలర్లు ఇంకా కొంచెం నిన్న మొన్నటి వరకు ఇంకా చల్లగా ఉండే. ఈరోజు అస్సలు ఉండలేకపోతున్నాము. పిల్లలు అయితే స్నానం చేయమంటున్నారు. కూలర్లో వాటర్ నింపేసి స్నానం చేసుకుంటాము. అసలు అర్థం నిజంగా ఇది ఎండాకాలం లాగా ఉంది. మొన్నటి వరకైనా కొంచెం చల్లగా ఉండిందేమో కానీ నిజంగా ఫుల్ ఎండలు మండిపోతున్నాయి అసలు. కీర్తన, జున్ను స్నానం చేద్దాం రండి. స్నానము త్వరగా రండి. త్వరగా రండి అన్న. స్నానం చేసేద్దామా? ఉబ్బరిస్తుందా? తల్లి నీరసంగా ఉంది.
అదైతే అప్పుడే బట్టలు కూడా ఇప్పేసింది, ప్యాంట్ ఇప్పేసింది. మమ్మీ నాన్న చూపించు చూపించు అది ఇందులో మేము తెల్లగా కనపడుతున్నాం. శుభాకాంక్షలు మా మమ్మీ మా మమ్మీ ఇప్పుడు వంట చేయబోతుంది. శుభాకాంక్షలు మా మమ్మీ మమ్మీ మమ్మీ. సో స్నానం అయిపోయింది, 10 అయింది. కూలర్లో వాటర్ కూడా నింపేసానండి. ఇంక ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈరోజు ఏం అంతగా షూట్ చేయలేదు, వంట కూడా ఏం చేయలేదు. నిన్నటి కూర ఉంటే తినేసాము. సో ఇక వీళ్ళు పడుకునేసరికి 12 అవుతుంది. నేను ఇంకా వీళ్ళు పడుకున్నాక ఈరోజు తీసిన వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. వీళ్ళు ఎప్పుడు పడుకుంటారో, నేను ఎప్పుడు ఇస్తానో, నేను ఎప్పుడు పడుకుంటాను. మళ్ళీ రేపు సాటర్డే స్కూల్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఫస్ట్ టైం కానీ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎలా అనిపిస్తుందో కామెంట్ కూడా చేయండి. ఎవరైనా ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉంటారు, ఇంట్రెస్ట్ ఉంది అంటే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్.